యోహాను భక్తుడు దాదాపు సంఘము ఆవిర్భవించిన 65 సంవత్సరాల తరువాత అదే సంఘము ముందు నిలబడి ఆ సంఘాన్ని చూస్తూ ఇట్లనే ఏడుస్తూ ఉన్నాడు. మేము ఏ ఉద్దేశముతో సంఘాన్ని ప్రారంభించామో, ఏ వ్యక్తిని చూచి తాకి విని అనుభవించి మీ దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి యొక్క సుగుణాలన్నిటినీ మీ ముందు పరిచి మీకు పరిచయం చేసి ఆయన ప్రేమను మీలో చూసామో అది ఇప్పుడు కనబట్లే అని అక్కడ నిలబడి ఆయన కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. ఆయన చెక్కిళ్ళు కూడా అలాగ నీళ్లు కారిపోతున్నటువంటి టైంలో ఏడుస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆదిలో మేము చూసింది, ఆదిలో మేము మీకు తెలియచేసింది 65 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే AD 95లో సంఘము ముందు నిలబడ్డాడు యోహాను. ఏడుస్తూ ఉన్నాడు సంఘాన్ని చూసినప్పుడు. ఎందుకు అంటే ఈ సంఘము ఎలా నిర్మించబడిందో యోహానుకు తెలుసు, ఎలా ఎదిగిందో యోహానుకు తెలుసు, ఎలాగా ఆదరించబడిందో యోహానుకు తెలుసు. కానీ ఆ పూర్వపు ప్రేమ, ఆ పూర్వపు దైవికమైన సహవాసం, ఆ పూర్వపు దైవికమైన జీవన పరిస్థితి ఇప్పుడు సంఘంలో కనిపించట్లే. ఇప్పుడు సంఘంలో మచ్చుకు కూడా అది బయటకు కనబట్లే. సంఘాన్ని చూస్తూ ఇట్లనే ఏడుస్తూ ఉన్నాడు. మేము